హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిర్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వేరుశనగలు, ఉద్దిబేళ్ళు. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, ఒక 2 ముక్కల అల్లం, కొన్ని వెల్లుల్లి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకుని బాగా చిటపటలాడాక 2 ఎండుమిరపకాయలు, కొన్ని వేరుశనగ వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. కొన్ని ఉద్దిబేళ్ళు వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉద్దిబేళ్ళు, వేరుశనగలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని మనం ముందుగా చేసుకున్న కొత్తిమీర పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఒక కప్ రైస్ తీసుకుని మిశ్రమానికి అంత రైస్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫైనలీ కొత్తిమీర రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.